మన నియోజకవర్గం ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలు, మరీ ముఖ్యంగా మక్తల్ హెడ్ క్వార్టర్ అయినటువంటి మక్తల్ మున్సిపాలిటీ, లేదా నాగర్కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ సందర్భంలో ఈరోజు మక్తల్ టౌన్ కానీ మున్సిపాలిటీ పరిధి కానీ ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధి కానీ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఒకటే కాకుండా ఈరోజుతో మన బాధ్యత పెరిగింది కాబట్టి ఖచ్చితంగా బాధ్యతాయుతంగా మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులలో ఉన్న సమస్యల పట్ల పూర్తి అవగాహనతో కలిగి ఉండి మీరు ఏ మాటలైతే వార్డులలో చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి పార్టీకి పేరు తీసుకురావాల్సిందిగా సూచన చేయడం జరిగింది. నా మాటను విశ్వసించి ప్రభుత్వాన్ని విశ్వసించి ముఖ్యమంత్రి గారిని విశ్వసించి ఓటేశారు. గత 10 సంవత్సరాల అధికారం ఉన్నా కూడా మక్తల్ మున్సిపాలిటీని కానీ మక్తల్ నియోజకవర్గాన్ని కానీ ఏమాత్రం అభివృద్ధి చేయలేని బీఆర్ఎస్ పార్టీకి ఖాతా కూడా చేయకుండా ఒక్కడంటే ఒకదంట కాంపిటీషన్ కూడా రానియకుండా ఈరోజు ఏ విశ్వాసంతో అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తూచా తప్పకుండా నిలబడిన అభ్యర్థులందరూ కూడా గెలిచిన అభ్యర్థులందరూ కూడా ఈ మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కంకణబద్దులే పనిచేస్తారని నేను మాట ఇస్తా ఉన్నా. ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేశారు, చెయ్యని తప్పుకు గల్లీకెంచి ఢిల్లీ దాకా తప్పు చేసినామని చూపించినా కూడా ఒక్కరి మీద కూడా దాని ప్రభావం పడలేదు. ఎందుకంటే దాంట్లో నిజం లేదు కాబట్టి. ఒకవేళ దాంట్లో నిజమే ఉండింటే ఖచ్చితంగా ఆ ప్రభావం మక్తల మీద పడేది. నేను చాలా సందర్భాలు చెప్తా, ప్రజలు చాలా విఘ్నులు. వారు ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలిసిన వ్యక్తులు కాబట్టి ఎంత దుష్ప్రచారం చేసినా అసలు విచిత్రమైన సంఘటన ఏంటంటే చెయ్యని తప్పుకి ఈ విధంగా అందరూ వచ్చి మక్తల మీద పడి ఇక్కడ నుంచి పార్లమెంట్ బయట పార్లమెంట్ లోపల హైదరాబాద్లో హెడ్ క్వార్టర్లో ఇంత మీరు హడావుడి సృష్టించిన దాంట్లో నిజం లేదు కాబట్టి మీ హడావుడి ఎక్కడ పనికి రాలేదు. కాబట్టి నేను కోరుతా ఉన్నా, ఇలాంటి హడావుడి చేయకూడదు. ఎవరైనా సరే తుదకు నేనైనా సరే అభివృద్ధి చేయకపోతే ఇంటికి పంపిస్తారు అని ఏదైతే మెసేజ్ ఈరోజు ఇచ్చిండ్రో ఇదే మాదిరిగా భవిష్యత్తులో కూడా ప్రజలారా ఈ విధంగానే మెసేజ్ ఇస్తే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి జరగదని మనం ఖరాఖండిగా తెలియజేస్తా ఉన్నా.